హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్బా, ఈ దొండకాయ ఫ్రై చేయాలంటే కొయ్యాలన్నా తలనొప్పి, అది వేగాలన్నా తలనొప్పి కదా, ఎక్కువ టైం తీసేసుకుంటుంది అనేసి నాకులాగా ఫీల్ అవుతున్నారా? అయితే రేపు దొండకాయ ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజే మనం దొండకాయలు తరిగేసి చక్కగా ఒక బాక్స్లోనో కవర్లోనో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి టైం సేవ్ అవుతుంది కదా. ఇంకా మరుసటి రోజు నేనైతే కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకొని, తాలింపులు వేగిన తర్వాత దొండకాయ ముక్కలు దాంట్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని అటు ఇటు మొత్తం కలిసేదాకా తిప్పేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇదిగోండి, మనకి దొండకాయలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేపుకుంటే మనకి దొండకాయ ఫ్రై అనేది ఈజీగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా మనకి ఫ్రై అనేది కూడా దొండకాయ అనేది అడుగంటుకోకుండా ఉంటుంది. చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ముక్క కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా దొండకాయ ఫ్రై అనేది ఎలా చేసుకున్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఈజీగా పడుతుంది కదా. ఇంకా సాల్ట్ వేసాము, ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గ పెట్టుకున్నాం కదా. అటు ఇటు తిప్పేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గ పెట్టుకున్న తర్వాత దాంట్లో పసుపు, కారం, కొంచెం కొబ్బరి కారం వేసుకుంటే దొండకాయ ఫ్రై ఈజీగానే అయిపోతుంది. అంటే అది వేగటమే లేట్ అన్నమాట. ఇంక ఇలా చేసుకుంటే రసంలోకి, పప్పులోకి, సాంబార్లోకి నంచుకొని తింటూ ఉంటే ఎంతసేపు పడ్డ శ్రమంతా తుస్సుని పోతుంది కదా. ఒకసారి ట్రై చేసి చూడండి దొండకాయలు కోసి.